శౌర్య జోజప్ప. వీరు వ్యవసాయదారులు. వీరు స్వతహాగా గోధుమలు పండించారు. గోధుమల యొక్క రకాల గురించి ఈరోజు మనకి చెప్పడానికి ముందుకొచ్చారు. ప్రతి సంతలో ఏదో ఒక వెరైటీని మనకు పరిచయం చేస్తున్నారు. ఈరోజు గోధుమల గురించి పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. అన్న చెప్పినట్టు నా పేరు శౌర్య జోజప్ప. మన తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్స్ అమ్మనగల్లో మన ఫామ్ ఉంటుంది. మీ అందరికీ తెలిసి నేను నేచురల్ ఫార్మింగ్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానని. సో మూలం సంతలో ప్రతి నెల ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు మనము నాటు గోధుమల గురించి డిస్కస్ చేసుకుందాము. నాటు గోధుమల్లో వచ్చేసరికి ముఖ్యంగా కఫ్లీ వీట్ అంటాం. కఫ్లీ వీట్ అంటే ఎవ్వలని కూడా మన తెలంగాణలో అంటారు, ఎంఆర్ అని కూడా అంటారు. సో ఈ వీటు కొంచెం చూడడానికి నల్లగా ఉండదు, కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. అండ్ బన్సీ వీట్ అని చెప్పి బన్సీ గోధుమలు ఉంటుంది, కొంచెము గోధుమ కలర్లో ఉంటాయి ఇవి. ఈ మామూలు వీట్ లాగా హైబ్రిడ్ వీట్ లాగా చాలా లావుగా ఉండవు, చాలా సన్నగా పొడవుగా కూడా ఉంటాయి. అది ఇందులో ముఖ్యంగా కఫ్లీ వీట్ తీసుకుంటే ఉపయోగాలు ఏంటంటే మామూలు గోధుమలు హైబ్రిడ్ గోధుమలు ఏమవుతుందంటే మీకు 20 క్వింటాలు ఒక ఎకరానికి వస్తాయి. కానీ కఫ్లీ వీట్ అనేది 5 నుంచి 6 క్వింటాలు మాత్రమే పండుతుంది. అంటే ఏదైనా కూడా మనకి ఆరోగ్య దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంటే దాని పంట దిగుబడి తక్కువ ఉంటుంది. అట్లాంటి వాటన్నిటినీ ఇది రైతులకి ఉపయోగపడదని చెప్పి మన కళ్ళ ముందు కనుమరుగైపోతున్నాయి. కానీ మేము తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి కొన్ని నాటు విత్తనాలను పండించటము, ఆ పండించే రైతుల దగ్గర నుంచి కొన్ని తీసుకొని మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది, ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ. ఈ కఫ్లీ వీట్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మామూలు గోధుమలాగా గ్లూటెన్ ప్రాబ్లం ఉండదు. అంటే ఏంటి గ్లూటెన్ అంటే ఏంటి, జిగురు పదార్థం ఉంటుంది. దీంట్లో గ్లూటెన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫైబర్ కూడా మనకి 3 to 4% మిల్లెట్స్లో ఉన్నట్టు ఫైబర్ ఉంటుంది. అండ్ ఇది ఒకటే కాకుండా దీంట్లో ప్రోటీన్, మనకి అందరూ ముఖ్యంగా ఈ రోజులో ప్రోటీన్ గురించి చాలా కష్టపడుతున్నాము. ప్రోటీన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా దీంట్లో మినరల్స్ ఉంటాయండి, మెగ్నీషియము, ఐరన్, కాపర్ లాంటి ట్రేస్ మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి అంటే ఇది హోలిస్టిక్ ఫుడ్ లాగా పనిచేస్తుంది. అండ్ బన్సీ వీట్ కూడా అంతే. సో దీనికి మేము ఏం చేస్తున్నామంటే ఈ మెడిసినల్ వాల్యూస్ ఇంకా బాగా మనకు అందడానికి మేము మొలకెత్తిచ్చి వీటిని స్ప్రౌటెడ్ అంటాము, ఆ ఫ్లోర్ చేస్తాము. దీని గురించి మా కొలీగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కృష్ణవేణి. నమస్తే అండి అందరికీ. గోధుమల్ని స్ప్రౌటెడ్ చేసి ఫ్లోర్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే దాంట్లో సాఫ్ట్నెస్ ఎక్కువ వస్తుంది, మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అది మేము ఎలా చేస్తున్నామనంటే ఒక 3 hours గోధుమల్ని నానబెడతాము. కంప్లీట్గా నానబెట్టిన తర్వాత ఒక 2 days కంప్లీట్గా మొలకలు రావడానికి వాటర్ చల్లుతామన్నమాట. ఒక కాటన్ క్లాత్లో చుట్టి పెట్టేసి వాటర్ చల్లుతూ ఉంటాము 2 days. ఆ 2 days తర్వాత ఏంటి అని అంటే ఒక 3 to 4 days ఎండలో ఆరబెడతామన్నమాట. ఆరబెట్టిన తర్వాత ఫ్లోర్ చేపిస్తాము. దానివల్ల మనకి సాఫ్ట్నెస్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా మొలకొచ్చిన గోధుమ తినడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ గోధుమ పిండిలో మనకి ఆరోగ్యానికి బయో అవైలబిలిటీ అంటాం. అంటే ఆ పిండి తీసుకోవటం వల్ల మనం సహజంగానే అంటే స్టమక్ మీద మామూలుగా గోధుమలు తిన్నప్పుడు, చపాతీ తిన్నప్పుడు కొంచెము ఆ డైజెషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కానీ డైజెషన్ ఇష్యూస్ అనేది మీకు 100% సాల్వ్ అయిపోతుంది. అండ్ ఆ వైటమిన్ మన బాడీ తీసుకోవటం అనేది ఇంకెక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని మొలకెత్తిన వాటితో చేసిన ఏ ఫ్లోర్ అయినా, రాగి ఫ్లోర్ అయినా, గోధుమలైనా కూడా చాలా మంచిది హెల్త్కి. ఇట్లాంటివి తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్స్లో ఇట్లాంటివి ప్రతిదానికి కూడా ఒక స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీ ఉన్నవి పాతకాల పద్ధతిలో ఉన్నాయని కూడా మేము రివైవ్ చేసి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మాకు ఈ మల్లేష్ అన్నకి ప్లస్ మన CSR ఫౌండేషన్, గ్రామ భారతి వాళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. నా ఫోన్ నెంబరు 701-3511-605. థ్యాంక్ యూ.